హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధు రాజమండ్రిలో చదువుకోవడం కోసం తనని పెంచిన తల్లిదండ్రులు ఒప్పుకుంటారు. దాంతో మధు చదువుకోవడం కోసం రాజమండ్రికి వచ్చేస్తుంది. మరో పక్క మహి, లోహిత, శ్రేయాలు అందరూ కూడా ఒకే కాలేజీలో చదువుకోబోతున్నారు. మధు రాజమండ్రికి రాగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. తన తల్లి కావేరి, బాలరాజు, తన స్నేహితులు మహి, చందు, లోహితాలని గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మ, ఆ రోజు ఈ ఊరికి రావద్దు అని నీకు మాటిచ్చాను, కానీ ఇప్పుడు నేను వచ్చాను. నీకిచ్చిన మాట తప్పినట్టు కాదమ్మా. అప్పుడు నేను చిన్నిని, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి వచ్చిన మధుని. నీ మాట ఈ చిన్ని ఎప్పటికీ జవదాటదమ్మా అని చిన్ని బాధపడుతూ ఉంటుంది. ఇక మహి కూడా ఇదేంటి, నేను చిన్నిని వెతకాలి అనుకుంటే డాడీ నన్ను ఎంటెక్ కంప్లీట్ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళను అంటే మమ్మీ డాడీ బాధపడతారు. వాళ్ళని బాధ పెట్టకూడదు. మనం చిన్ని కోసం వెతుకుతూనే ఎంటెక్ని కంప్లీట్ చేయాలి అని మహి కూడా కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇక చిన్ని, తన ఫ్రెండ్ ఇద్దరూ కూడా స్కూటీపై కాలేజ్కి బయలుదేరుతారు. మరో పక్క లోహిత తన ఫ్రెండ్తో కలిసి కార్లో కాలేజీకి బయలుదేరుతుంది. తన ఫ్రెండ్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే, ఏంటి ఇలాగైనా కార్ని డ్రైవ్ చేయడం, నువ్వు తప్పుకో, ఎలా చేయాలో నేను చూపిస్తాను అని లోహిత తన ఫ్రెండ్ దగ్గర నుండి డ్రైవింగ్ లాక్కుంటుంది. ఇక కార్ని చాలా ఫాస్ట్గా కాలేజ్కి పోనిస్తూ ఉంటుంది. అప్పుడే లోహిత ఫ్రెండ్, లోహిత కార్ని స్లోగా నడపవే, దీనికి ఏదైనా డ్యామేజ్ అయితే మా వాళ్ళు ఊరుకోరు, రేపటి నుండి ఆటోలో రావాల్సిందే అనగానే, నువ్వు సైలెంట్గా ఉండవే, కార్ అన్నాక ఈ మాత్రం స్పీడ్ ఉండకుంటే మజా ఏముంటుంది అని లోహిత అలాగే కార్ని స్పీడ్గా నడుపుతుంది. అలా కార్ని స్పీడ్గా తీసుకొచ్చి అక్కడే ముందుగా వెళ్తున్న మధు తన ఫ్రెండ్ వెళ్తున్న స్కూటీకి అయితే డాష్ ఇస్తుంది. దాంతో మధు తన ఫ్రెండ్ ఒక్కసారిగా కింద పడిపోతారు. మధుకి ఒక్కసారిగా చాలా కోపం వస్తుంది. కోపంగా కార్ దగ్గరికి వెళ్ళి, ఏయ్, కళ్ళు నెత్తిలో పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారా, మనుషులు కనిపించట్లేదా అని అంటుంది. అది విని లోహిత చాలా పొగరుగా కళ్ళెగరేస్తూ ఉంటే, ఏంటే కళ్ళెగరేస్తున్నావేంటి, కళ్ళు రెండు పీకి గూట్లో పెట్టగలను, జాగ్రత్త అని చిన్ని అంటుంది. ఆ మాటలకి లోహిత కూడా చాలా కోపం వచ్చి కోపంగా కార్ దిగి చిన్ని దగ్గరికి వస్తుంది. ఏంటి అలా అరుస్తున్నావు, స్కూటీకి డ్యామేజ్ ఏమీ అవ్వలేదు కదా అనగానే, స్కూటీకి కాదే, మేము కింద పడిపోయాం, కాళ్ళు చేతులు విరిగితే ఎవరిదే బాధ్యత, అయినా రోడ్డు మీదకి వచ్చినప్పుడు కార్ని ఎలా డ్రైవ్ చేయాలో తెలియకపోతే అసలు బయటికే రాకూడదు అని మధు అంటూ ఉంటే, ఇక లోహితకి కోపం వస్తూ ఉంటుంది. ఏయ్, ఎక్కువ మాట్లాడకు అని అంటూ ఉంటే, ఏంటే మాట్లాడకంటున్నావు, నేనెవరో తెలుసా, అసలే మాది తూర్పుగోదావరి జిల్లా, కొట్టానంటే మొహం పచ్చడవుతుంది అని అంటూ ఉంటే లోహితకి చాలా కోపం వస్తుంది. ఇక మధుని కొట్టడానికి, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావేంటి అని చెయ్యెత్తగానే మధు వెంటనే లోహిత చెయ్యిని గట్టిగా పట్టేసుకుంటుంది. దాంతో లోహిత చెయ్యి బాగా నొప్పి పుట్టడంతో, ఏయ్ వదలవే, చెయ్యి నొప్పి పెడుతుంది, వదలవే అనగానే, నేను ముందే చెప్పాను కదే, మా గోదావరిలతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అని అంటూ ఉంటే, మర్యాదగా సారీ చెప్పు, అప్పుడే ఈ చెయ్యి వదులుతాను అని అంటూ ఉంటే లోహిత గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. ప్లీజ్ నా చెయ్యి వదులు అని అంటూ ఉంటే, ముందు సారీ చెప్పు అని చిన్ని అంటుంది. చేసేదేం లేక లోహిత, సారీ
అని చెప్పి సారీ చెప్పగానే చిన్ని చెయ్యిని వదిలేస్తుంది. లోహిత కోపంగా మధు వైపే చూస్తూ ఉంటుంది. ఏంటే అలా చూస్తున్నావు? ఇంకొకసారి ఇలా నిర్లక్ష్యంగా కార్ డ్రైవ్ చేస్తే నిజంగానే గుడ్లు పీకి చేతిలో పెడతాను అని లోహితకి వార్నింగ్ ఇచ్చి మధు అక్కడి నుండి కాలేజీకి వెళ్తుంది. లోహిత కోపంగా రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే లోహిత ఫ్రెండ్, ఏంటే లోహిత, నువ్వే పెద్ద కంచు అనుకుంటే నిన్ను మించిన దానిలా ఉంది, నీకే వార్నింగ్ ఇస్తుందా? నీ చేతే సారీ చెప్పించుకుంది అంటే అది మామూలుది కాదే అనగానే, ఎంతటి వాళ్ళైనా సరే ఈ లోహిత ముందు ఏదో ఒకరోజు తలదించక తప్పదే, దీని పొగర్ని నేను ఎలా తగ్గిస్తానో చూడు, దీన్ని అంత ఈజీగా వదలను అని అనుకుంటూ ఉంటుంది. ఇక మహి అందరూ కూడా కాలేజీకి వస్తారు. మహి చిన్ని కాలేజీకి రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమ్మో, ఇదేంటి, ఈ సీల్ రాక్షసి ఇక్కడుందేంటి అని కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే మధు అయితే మహిని చూస్తుంది. ఒక్కసారిగా గుర్తుపట్టేసి హోయ్ అని పిలవగానే మహి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చూసేసింది, నన్ను ఈ సీల్ రాక్షసి చూసేసింది అని కంగారు పడుతూ ఉంటే మధు మహి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏంటి నువ్వు ఇక్కడున్నావేంటి అని అడుగుతూ ఉంటే, నేను ఇక్కడే ఎంటెక్ చదవడానికి వచ్చాను అని చెప్పగానే చిన్ని, ఓహో అంటే నువ్వు కూడా ఇదే కాలేజ్ అన్నమాట, ఇంతకీ ఏ ఇయర్ అని అడుగుతుంది. ఫస్ట్ ఇయర్, ఈరోజే జాయినింగ్ అని చెప్పగానే మధు ఒక్కసారిగా ఎగ్జైట్ అయిపోతుంది. ఓ అంటే నువ్వు నేను కలిసి చదువుకోబోతున్నమాట అని అంటే, వామ్మో నాకిక రేపటి నుండి పెద్ద టార్చరే, నీలాంటి సీల్ రాక్షస్తో ఒకే క్లాస్ రూమ్లో ఉండడం అంటే నిజంగా అది నరకమే అని అంటూ ఉంటే, ఓయ్ ఏంటి నా గురించి అలా మాట్లాడుతున్నావు? నేను ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలాగే ఉంటాను. నా ముందు ఎవరైనా ఎక్కువ చేస్తే వాళ్ళకి నేను సీల్ రాక్షసిని అని అంటూ ఉంటే మహి కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలోనే సాయంత్రం అవుతుంది. సాయంత్రం అవ్వగానే అందరూ ఇళ్ళల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మధు ఫ్రెండ్ కూడా కాలేజ్ నుండి బయటికి వస్తారు. మధు ఫ్రెండ్, మధు రావే వెళ్దాం అనగానే, లేదే నేనొక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళాలి, నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పగానే, ఎక్కడికే, పద నేను కూడా వస్తాను అని అంటుంది. లేదే అక్కడికి నువ్వు రాకూడదు, నేనొక్కదాన్నే వెళ్ళాలి అనగానే, ఏంటో సరే అయితే తొందరగా వచ్చేయి అని మధు ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మధు అయితే చాలా ఎమోషనల్గా ఏడ్చుకుంటూ ఒక చోటుకి వెళ్తుంది. అది ఏదో కాదు, తన కన్న తల్లి కావేరి చనిపోయిన ఆ దేవుడి దగ్గరికే వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. తన తల్లి ఆ రోజు చనిపోయినప్పటి విషయం గుర్తు చేసుకొని చిన్ని అయితే ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక్కడే కదా మా అమ్మ చనిపోయింది, మా అమ్మ చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు నన్ను మా అమ్మ నాన్నలకి ఇచ్చేసి మా అమ్మ కన్ను మూసింది అని ఏడుస్తూ అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. కాసేపటి తర్వాత ఇంటికి వెళ్ళడం కోసం రోడ్డుపై నుండి నడుచుకుంటూ వస్తుంది. అలా వస్తూ ఉంటే అప్పుడే లోహిత ఫ్రెండ్ కార్లో వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉండగా చిన్ని రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళడం చూసి లోహిత ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. ఉదయం కాలేజీలో మధు తనని ఎంతలా అవమానించిందో అవన్నీ గుర్తు చేసుకొని, ఇది ఇప్పుడు భలే దొరికిందే, ఇప్పుడు దీనికి ఇస్తాను చూడు, లేకపోతే ఈరోజు నన్నే కాలేజీలో అంతలా అవమానించి నా చేతే సారీ చెప్పించుకుంటుందా, ఇప్పుడు చూడు దీనికి తగిన శాస్త్రే చేస్తాను అని చెప్పి కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. అక్కడే ఉన్న బురద గుంటలో కార్ని డ్రైవ్ చేసేసరికి ఒక్కసారిగా ఆ బురద చిల్లి
చిన్ని పైన పడుతుంది. దాంతో చిన్ని ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. ఏయ్, బుద్ధి లేదా మీకు అని అంటూ ఉంటే లోహిత నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మధు అయితే బురద పడిన బట్టలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడే అటుగా మహి తన కారులో వస్తూ ఉంటాడు. మహి బురద పడిన డ్రెస్తో ఇబ్బంది పడుతూ ఉంటే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఈ సీల్ రాక్షసి ఇక్కడుందేంటి అని కార్ని స్టాప్ చేసి కార్ దిగి, హలో సీల్ రాక్షసి గారు, ఏంటి ఇక్కడున్నారేంటి అనగానే ఇక చిన్ని అయితే వెనక్కి తిరిగి చూస్తుంది. తన డ్రెస్ అంతా కూడా బురద ఉండడం చూసి మహి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, డ్రెస్ అంతా బురద పడిందేంటి అనగానే ఇక చిన్ని చాలా కోపంగా, అయినా మీ సిటీ వాళ్ళకి చాలా పొగరెక్కువ, రోడ్డుపై ఎవరెలా వెళ్తున్నా పట్టించుకోకుండా అలాగే వెళ్తారు. పక్కనోళ్ళు మీ వల్ల ఎంత ఇబ్బంది పడినా కూడా మీరస్సలు పట్టించుకోరు, చిచి అని అంటూ ఉంటే, హలో ఏంటి, ఎవరో చేసిన దానికి నన్ను పాయింట్ చేసి మాట్లాడతావేంటి అని అంటూ ఉంటే, నీకెందుకయ్యా, నువ్వు వెళ్ళిపో, నా తిప్పలేవో నేను పడతాను కదా అని అంటూ ఉంటే మహికి చిన్నిని చూసి చాలా బాధగా ఉంటుంది. అది కాదు, ఇలా బురద పడిన బట్టలతో ఎలా వెళ్తావు అనగానే, ఎలాగోలా వెళ్తాను, నీకెందుకు, వెళ్ళిపో అని చెప్పగానే మహి, సరే నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను రండి అని అంటాడు. ఇక మధు అయితే, అక్కర్లేదు నేను ఆటోలో వెళ్తాను అనగానే, అది కాదండి, మీరిలా బురద పడిన బట్టలతో రోడ్డుపై వెళ్తూ ఉంటే అందరూ మీ వైపు చూసి నవ్వుకుంటారు, ప్లీజ్ రండి, మిమ్మల్ని సేఫ్గా మీ రూమ్ దగ్గర దిగబెడతాను అని మహి అనగానే ఇక మధు కూడా సరే అని మహి కార్లో వెళ్తూ ఉంటుంది. మహి కార్ని మధు ఉండే రూమ్ దగ్గరికి కాకుండా మహి నేరుగా మధుని తన ఇంటికే తీసుకెళ్తాడు. అది చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఓయ్, ఏంటి, మా రూమ్ ఉంది ఇక్కడ కాదు కదా, మరి ఇక్కడికి తీసుకొచ్చావేంటి అనగానే, చెప్తాను దిగు అని అంటాడు. ఇక మధు కూడా సైలెంట్గా కార్ దిగి మహి వెనకాలే వెళ్తూ ఉంటుంది. మధు మహిని ఇంట్లోకి తీసుకెళ్తాడు. మధు ఇంట్లో అడుగు పెట్టగానే ఇంట్లో ఉన్న దేవా గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఇక వెంటనే షాక్ అయిపోయి, ఇదేంటి, నాకేదో తెలియని భయం కలుగుతుంది, నా శత్రువులు ఎవరో నాకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది, ఏమై ఉంటుంది అని దేవా కంగారు పడుతూ ఉంటారు. మధు అయితే ఇంట్లోకి వచ్చి ఆశ్చర్యంగా అటు ఇటు చూస్తూ ఉంటారు. ఇక మహి మమ్మీ, శ్రేయ అని పిలుస్తూ ఉంటే ఇక నాగవల్లి శ్రేయ కిందికి వస్తారు. నాగవల్లి శ్రేయ అక్కడికి వచ్చేసరికి మహితో పాటు చిన్ని ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక నాగవల్లి, మహి ఎవర్రా అమ్మాయి, అలా ఒళ్ళంతా బురద ఉందేంటి అనగానే, అమ్మ తను రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎవరో ఈడియట్ కార్ని చూసుకోకుండా డ్రైవ్ చేశారు, అందుకే తన ఒళ్ళంతా అలా బురద పడిపోయింది, డ్రెస్ చేంజ్ చేసుకుంటుందని ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పగానే శ్రేయ నాగవల్లి ఆ అమ్మాయి వైపు కోపంగా చూస్తూ ఉంటారు. శ్రేయ అయితే మధుని చూసి అసూయపడుతూ ఉంటుంది. మహి, శ్రేయ ఏంటలా చూస్తున్నావు, నీకున్న డ్రెస్సుల్లో ఏదైనా మంచి డ్రెస్ ఉంటే తనకి ఇవ్వు, తను ఆ డ్రెస్ వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనగానే ఇక నాగవల్లి, ఏంటి నాన్న, తనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లకుండా మన ఇంటికి తీసుకొచ్చి మన అమ్మాయి డ్రెస్ ఇవ్వడం అనడేంటి అని అంటే, సారీ అమ్మా, పాపం తను ఆ బట్టలతో చాలా ఇబ్బంది పడుతుంది, తను అలా వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, అందుకే తను డ్రెస్ చేంజ్ చేసుకున్నాక తీసుకెళ్ళొచ్చు అని ఇక్కడికి తీసుకొచ్చాను అనగానే ఇక శ్రేయతో, ఏంటి శ్రేయ చూస్తావేంటి, ఇదిగో సీల్ రాక్షసి గారు, వెళ్ళండి, మా శ్రేయ మీకు మంచి డ్రెస్ ఇస్తుంది
అది వేసుకొని రండి అని చెప్పగానే మధు కూడా సరే అని శ్రేయ వెనకాలే వెళ్తుంది. శ్రేయ మధుకి ఒక మంచి డ్రెస్ని ఇస్తుంది. మధు ఆ డ్రెస్ వేసుకొని కిందికి వస్తుంది. శ్రేయ ఇచ్చిన డ్రెస్లో మధు చాలా అందంగా కనిపిస్తుంది. అది చూసి మహి చాలా సంతోషపడతాడు. ఇక మధుతో చూసారా, నువ్వు ఇందాకటి డ్రెస్లో కంటే ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నారు అని చెప్పగానే మధు ఒక్కసారిగా నవ్వుకుంటూ ఉంటుంది. శ్రేయ నాగవల్లి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు. మహి మధుని పొగడడం చూసి శ్రేయ నాగవల్లి తట్టుకోలేక కోపంగా చూస్తూ ఉంటారు. ఇక మధు సరే ఇక నేను మా ఇంటికి వెళ్తాను అని చెప్పగానే మహి పద నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను అని అంటాడు. ఇక నాగవల్లి అదేంటి నాన్న, ఇప్పుడు తనకి మంచి డ్రెస్సే ఇచ్చావు కదా, తను ఈ డ్రెస్లో ఆటోలో వాళ్ళ ఇంటికి వెళ్తుందిలే, మళ్ళీ నువ్వు డ్రాప్ చేయడం ఏంటి అనగానే శ్రేయ కూడా అవును బావా, ఈరోజు మనం సరదాగా బయటికి వెళ్దామని చెప్పావు కదా, మళ్ళీ తనని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడం అవసరమా చెప్పు, తను వెళ్తుందిలే బావా అని అంటుంది. లేదు శ్రేయ, మనం ఒక బాధ్యత తీసుకున్నాము అంటే అది పూర్తిగా నెరవేర్చాలి. నేను తనకి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పాను, అలా అని ఇక్కడ వదిలిపెడితే ఏం బాగుంటుంది చెప్పు, అందుకే తనని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను అని చెప్పి మహి అయితే మధుని తన కారులో తీసుకొని మధు వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మధుకి మహి అంత ప్రయారిటీ ఇవ్వడం చూసి శ్రేయ నాగవల్లి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటత్తా, నీ కొడుకు నా మీద తప్ప బయట కనిపించే ఏ ఆడపిల్ల మీదనైనా ఇంట్రెస్ట్ చూపిస్తాడు, అయినా బావకి నేనంటే ప్రేమ ఉందో లేదో, అసలు నేనంటే ఇష్టమో కాదో నాకు అస్సలు అర్థం కావట్లేదు అత్త అనగానే శ్రేయ ఎందుకు అలా అంటున్నావు, నీకు తెలుసు కదా వాడు ఆడపిల్లలకి ఎంత దూరంగా ఉంటాడో, అలాంటి వాడి గురించి నువ్వు ఎందుకు ఇలా నెగిటివ్గా ఆలోచిస్తున్నావు, వాడు ఒక సాటి మనిషికి కష్టం వస్తే చూడలేడు, అందుకే ఆ అమ్మాయి విషయంలో అంత ప్రయారిటీ తీసుకున్నాడు, అంతేకాని నువ్వంటే ఇష్టం లేక కాదు అని అంటూ ఉంటే ఏమో అత్త, నాకు బావ దక్కడని తెలిసిన మరుక్షణం నేను ప్రాణాలతో ఉండను, బావలేని జీవితం నాకు అక్కర్లేదు, నా జీవితం బావతో తప్ప ఇంకెవరితో ఊహించుకోలేను అని శ్రియ చెప్పి అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతుంది. శ్రియ అలా మాట్లాడడం చూసి నాగవల్లి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక కారులో మహి మధుని తీసుకెళ్తూ ఉంటే మధు మహి మంచితనాన్ని తెలుసుకుంటుంది. నిజంగా ఏమో అనుకున్నాను, కానీ ఈ అబ్బాయి చాలా మంచివాడే, పద్ధతి గలవాడే, చూస్తుంటే చిన్నప్పటి మహినే గుర్తొస్తుండు, నిజంగా మహి కూడా ఇంత పెద్దవాడై ఉంటాడు, మహి కూడా ఇలాంటి మంచి లక్షణాలే వచ్చి ఉంటాయి అని అనుకుంటూ ఉంటుంది. మహి కూడా చిన్ని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఎక్కడున్నావు చిన్ని, ఏమైపోయావు, నీకోసం ఎక్కడని వెతకాలి అని అనుకుంటూ ఉంటాడు. మధుని వాళ్ళ రూమ్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత మహి సరే బాయ్ అండి, ఇక నేను వెళ్తాను అని అంటాడు. ఇక మధు ఒక్క నిమిషం అని పిలవగానే మహి ఆగిపోయి ఏంటండి అని అంటాడు. అప్పుడు మధు సారీ అండి, మొన్న మీరు మా ఊరికి వచ్చినప్పుడు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, నిజంగా మీరు ఇంత మంచివారని అనుకోలేదు అనగానే మహి కూడా సారీ అండి, ఆ రోజు మిమ్మల్ని కార్తో గుద్దేశాను కదా, అందులో నా తప్పు కూడా ఉంది, నేను ఎవరి గురించో ఆలోచిస్తూ అలా డ్రైవ్ చేయడం వల్లే అలా అయ్యింది అని అంటూ ఉంటాడు. ఇక మహి మధుతో చూడండి, నేను కూడా మీ కాలేజే కదా, మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎలాంటి అవసరం ఉన్నా కూడా నాతో చెప్పండి, నేను చూసుకుంటాను అని మహి మధుతో చెప్తూ ఉంటే మధు చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ విధంగా మహి మధులు స్నేహం మొదలవబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.